అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 19 మరియం సూరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ లింక్ హాజీ షేక్ నాగూర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 42-43. إذ قال لأبيه يا أبت لم تعبد ما لا يسمع ولا يبصر ولا يغني عنك شيئا. ఆయత్ నంబర్ 42. అతను తన తండ్రితో, ఓ నాన్న, వినలేని చూడలేని మీకు ఏమాత్రము ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు? يا أبت إني قد جاءني من العلم ما لم يأتك فاتبعني أهدك صراطا سويا. ఆయత్ నంబర్ 43. ఓ పితామహ, చూడండి, మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది కనుక మీరు నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం వైపుకు మార్గదర్శకత్వం వహిస్తాను. వ్యాఖ్యానం 42. తద్వారా నేను సకల లోకాల ప్రభువును కనుగొన్నాను, మరణానంతరం జీవితం ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. సృష్టికర్తను కాదని ఇతరత్రా వాటిని పూజించే వారికి పట్టే దుర్గతి ఎంత ఘోరంగా ఉంటుందో నాకు అర్థమైంది. వ్యాఖ్యానం 43. మీరు నా మార్గాన్ని అనుసరించారంటే అది మీకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఆయత్ నంబర్ 44. يا أبت لا تعبد الشيطان إن الشيطان كان للرحمن عصيا. ఆయత్ నంబర్ 44. ఓ తండ్రి, మీరు సైతాన్ దాస్యాన్ని వీడనాడండి, నిశ్చయముగా సైతాన్ కరుణామయుడైన అల్లాహకు అవిధేయుడు. వ్యాఖ్యానం 44. శైతాన్ వేసిన ఉచ్చులో బిగుసుకుపోయిన మీరు వినలేని, కనలేని, లాభ నష్టాలు చేకూర్చలేని అత్యంత నిస్సహాయమైన వాటిని పూజిస్తున్నారు. ఒక విధంగా ఇది శైతాన్ దాస్యమే. శైతాన్ ఏమో దేవుని అవిధేయుడు. వాడు తన మాదిరిగానే ఎంతో మంది మానవులను కూడా దేవుని అవిధేయులుగా మార్చి సంబరపడాలని భావిస్తున్నాడు. కాబట్టి మీరు శైతాన్ ఎత్తులకు చిత్తైపోకండి, మీరు నా మాట నమ్మండి. ఆయత్ నంబర్ 45. يا أبت إني أخاف أن يمسك عذاب من الرحمن يا أبت إني أخاف أن يمسك عذاب من الرحمن فتكون للشيطان وليا. ఆయత్ నంబర్ 45. ఓ నా తండ్రి, తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, శైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది అని అన్నప్పుడు. వ్యాఖ్యానం 45. మీరు మీ తిరస్కార వైఖరి మానుకోండి, షిర్కును విడనాడండి. ఇదే స్థితిలో మరణిస్తే దేవుని శిక్ష నుంచి మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. ఇహలోకంలోనే మీరు దైవాగ్రహానికి గురై శాశ్వతంగా శైతాను సోదరునిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కన్న తండ్రి అయిన కారణంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రిని ఎంతో మర్యాదపూర్వకంగా సంబోధించారు. ఒకవైపు తండ్రి బహుదైవారాధనను ఖండిస్తూనే ఎంతో మృదువుగా మాట్లాడారు. ఆ పలుకుల్లో వినమ్రత, అనురాగము, ఆప్యాయత ఉట్టిపడుతున్నాయి. కానీ ఎంత మృదువుగా చెప్పినా ఆ బహుదైవారాధనకునికి కొడుకు చెప్పే ఏకదైవోపాసన తత్వం వంటబట్టలేదు. కొడుకు మాటలకు కూడా చాలా తీవ్రంగా స్పందించాడు. నువ్వు గనక మా ఆరాధ్య దైవాల పట్ల వైముఖ్య ధోరణి మానుకోకపోతే నీపై రాళ్లు రువ్వాల్సి వస్తుందని కొడుకును హెచ్చరించాడు. ఆయత్ నంబర్ 46. قال أراغب أنت عن آلهتي يا إبراهيم لئن لم تنته لأرجمنك واهجرني مليا. ఆయత్ నంబర్ 46. ఓ ఇబ్రాహీం,
నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను, నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదిలిపెట్టు అని అతని తండ్రి అన్నాడు. వ్యాఖ్యానం 46. మలియన్ అంటే సుదీర్ఘకాలం అనే అర్థం. సురక్షితంగా, మర్యాదగా అనే అర్థం కూడా వస్తుంది. అంటే నన్ను నా మానాన వదిలిపెట్టు, నన్ను అదే పనిగా రెచ్చగొట్టి నా చేత కాళ్ళు చేతులు విరగొట్టించుకునే స్థితిని తెచ్చుకోకు, పో ఇక్కడి నుంచి అన్నది తండ్రి మాటల్లోని ఆంతర్యం. ఆయత్ నంబర్ 47. قال سلام عليك سأستغفر لك ربي إنه كان بي حفيا. ఆయత్ నంబర్ 47. సరే నాన్న, మీకు సలాం. నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువుని వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయముగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు. వ్యాఖ్యానం 47. ఈ సలాం అర్థం వేరు. ఒక ముస్లిం మరో ముస్లింకు చేసే సలాం వంటిది కాదు ఇది. సరే, అలాగైతే ఇక నాకు సెలవియండి అన్న భావంలో ఈ పదం ప్రయోగించబడింది. మూర్ఖులు వారితో వాదనకు దిగినప్పుడు మీకో సలాం అని చెప్పేస్తారు. అల్ ఫుర్ఖాన్ 63 అనే వచనం ద్వారా కరుణామయుడైన దేవుని సిసలైన దాసుల నడవడిక ఎలా ఉంటుందో వివరించబడింది. వ్యాఖ్యానం 48. ముష్రికుల మన్నింపు కోసం ప్రార్థించరాదనే విషయం తెలియనప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పిన మాటలివి. అయితే ఈ సంగతి తెలిసిన తరువాత ఆయన తన తండ్రి మన్నింపుకే ప్రార్థించడం మానేశారు. తౌబా 114. ఆయత్ నంబర్ 48, 49. وأعتزلكم وما تدعون من دون الله وأدعو ربي عسى ألا أكون بدعاء ربي شقيا. ఆయత్ నంబర్ 48. నేను మిమ్మల్ని అల్లాహ్ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదిలిపోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకుని విఫలుని కానన్న నమ్మకం నాకుంది అని ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పాడు. فلما اعتزلهم وما يعبدون من دون الله وهبنا له إسحاق ويعقوب وكلا جعلنا نبيا. ఆయత్ నంబర్ 49. ఆ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళందరినీ, వారు అల్లాహ్ను కాదని పూజించే వారందరినీ వదిలిపోయినప్పుడు మేము అతనికి ఇష్షాకును యాకూబును అనుగ్రహించాము. వారిద్దరిని ప్రవక్తలుగా చేశాము. వ్యాఖ్యానం 49. హజరత్ ఇషాక్ అలైహిస్సలాం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కుమారులు. హజరత్ యాకూబ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం మనవడు. కొడుకును మనవణ్ణి కూడా కొడుకులుగానే సంబోధించడం జరిగింది. తాను నమ్మిన ఏకదైవోపాసన సిద్ధాంతం కోసం ఇల్లు వాకిలిని స్వదేశాన్ని విడిచి పుణ్యక్షేత్రం వైపుకు సాగిపోయిన ఇబ్రాహీం అలైహిస్సలాంకు మేము అతని కంటు చలువుగా ఇషాక్ యాకూబ్ వంటి సంతాన భాగ్యాన్ని ప్రసాదించాం. తండ్రికి దూరమైన బాధను అతను మర్చిపోయేందుకు మేము అతనికి ఈ సౌభాగ్యం వసగాము. ఆయత్ నంబర్ 50. ووهبنا لهم من رحمتنا وجعلنا لهم لسان صدق عليا. ఆయత్ నంబర్ 50. వారందరికీ మేము మా కరుణను ప్రసాదించి భావితరాల నోట వారి శుభ నామస్మరణను ఉన్నతం చేశాం. వ్యాఖ్యానం 50. వారిద్దరినీ ప్రవక్తలుగా ఎన్నుకోవడంతో పాటు మరిన్ని మేళ్లను కూడా వారికి అనుగ్రహించాం. వారికి సిరి సంపదలను ఇచ్చాం, సంతతిని ప్రసాదించాం. శతాబ్దాల తరబడి వారి వంశంలో ప్రవక్తల్ని పంపుతూ వచ్చాం. ఇది మామూలు అనుగ్రహం కాదు. అందుకే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తల పితామహుడుగా పిలువబడతారు. వ్యాఖ్యానం 51. వారు చిరస్మరణీయులుగా ఉంటారు. లోకం సదా వారిని గుర్తించుకుంటుంది. వారు సద్గుణాలను, జీవిత గాథలను గురించి భావితరాల వారు శ్రద్ధాశక్తులతో చెప్పుకుంటారు. దానికి వారు అర్హులు కూడా. నేడు ఆకాశ గ్రంథాలను నమ్మే మతస్థులంతా, ఆఖరికి ముష్రికులు కూడా దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను, ఆయన వంశస్థులను సగౌరవంగా స్మరిస్తారు. వారి ధార్మిక సేవలను తలుచుకొని తాదాత్మ్యం చెందుతారు. దైవ మార్గంలో దేశం విడిచి వెళ్ళినందుకు దేవుడు ఇబ్రాహీం అలైహిస్సలాంకు ప్రసాదించిన గొప్ప వరం ఇది. ఆయత్ నంబర్
51. واذكر في الكتاب موسى إنه كان مخلصا وكان رسولا نبيا. ఆయత్ నంబర్ 51. ఈ ఖురాన్ గ్రంథంలో మూసా విషయాన్ని కూడా ప్రస్తావించు. అతను ఎన్నుకోబడిన వాడు, సందేశ వాహకుడైన ప్రవక్త. వ్యాఖ్యానం 52. ముఖ్లసున్, ముస్తఫా, ముజ్దబా, ముఖ్తార్ ఈ 4 పదాల భావం ఒకటే. అంటే దైవ దౌత్యం కోసం, ప్రవక్త పదవి కోసం ఎన్నుకోబడిన వాడు, ప్రియతముడు. ఈ వాక్యంలో రసూల్ అనే పదం సందేశ వాహకుడు అన్న భావంలో ప్రయోగించబడింది. నబీ అంటే దైవ సందేశాన్ని జనులకు వినిపించేవాడు లేదా దైవవాణి గురించి ప్రజలకు తెలియపరిచేవాడు అని అర్థం. మౌలికంగా ఈ రెండింటి భావం ఒక్కటే. మానవుల మార్గదర్శకత్వం కోసం దేవుడు తాను ఎన్నుకున్న దాసునికే తన సందేశాన్ని అందజేస్తాడు. ఆ వ్యక్తే రసూలుగాను నబీగాను కూడా వ్యవహరించబడతాడు. ఇంతకీ రసూల్కి నబీకి మధ్య తేడా ఉందా లేదా, ఉంటే అదేమిటి అన్న ప్రశ్నలు ప్రాచీన కాలం నుంచే ధర్మవేత్తల మధ్య ఉత్పన్నం అవుతున్నాయి. తేడా ఉందని అనే వారు ఇలా అంటారు: దైవ గ్రంథంతో పాటు సరికొత్త షరియత్ ధర్మశాస్త్రమును తెచ్చిన వారిని నబీగా, ప్రవక్త రసూలుగా కూడా వ్యవహరిస్తారు. తనకు పూర్వం వచ్చిన ప్రవక్తల ధర్మశాస్త్రం మరియు గ్రంథం ప్రకారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించే ప్రవక్తలను కేవలం నబీగా వ్యవహరిస్తారు. వారిని రసూల్ అని అనరు. కానీ దివ్య ఖురాన్లో మాత్రం ఈ పదం 2 రకాల ప్రవక్తల కోసం కూడా ప్రయోగించబడింది. కొన్ని చోట్ల ఈ 2 పదాలు పోలికగా కూడా ప్రయోగించబడ్డాయి. ఉదాహరణకు హజ్ సూరా 52వ ఆయత్. ఆయత్ నంబర్ 52, 53, 54. وناديناه من جانب الطور الأيمن وقربناه نجيا. ఆయత్ నంబర్ 52. మేమతన్ని తూరు పర్వతం కుడివైపు నుంచి పిలిచాము, రహస్య సంభాషణ నిమిత్తం అతని దగ్గరకు చేర్చాము. ووهبنا له من رحمتنا أخاه هارون نبيا. ఆయత్ నంబర్ 53. ఇంకా మా ప్రత్యేక కృపతో అతని సోదరుడైన హారూన్ అలైహిస్సలాంను ప్రవక్తగా చేసి అతనికి సహాయకునిగా ఇచ్చాము. واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا. ఆయత్ నంబర్ 54. ఈ గ్రంథంలో ఇస్మాయిల్ వృత్తాంతాన్ని గురించి కూడా ప్రస్తావించు. అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు, మా తరపున పంపబడిన సందేశహరుడు, ప్రవక్త కూడా. ఆయత్ నంబర్ 55, 56. وكان يأمر أهله بالصلاة والزكاة وكان عند ربه مرضيا. ఆయత్ నంబర్ 55. అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాతు గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభు సన్నిధిలో ప్రియతముడు. واذكر في الكتاب إدريس إنه كان صديقا نبيا. ఆయత్ నంబర్ 56. ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీస్ గురించి ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితీపరుడైన ప్రవక్తే. ఆయత్ నంబర్ 57. ورفعناه مكانا عليا. ఆయత్ నంబర్ 57. మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము. వ్యాఖ్యానం 53. హజరత్ ఇద్రీస్ అలైహిస్సలాం, హజరత్ ఆదం అలైహిస్సలాం తరువాత వచ్చిన ప్రవక్త అని, ఆయన హజరత్ నూహ్ అలైహిస్సలాంకు తాత లేక ముత్తాత అవుతారని అనబడుతుంది. అందరికన్నా ముందు దుస్తులు కుట్టినవారు ఈయనే. ఉన్నత స్థానానికి లేపడం అంటే అర్థం ఏమిటి? ఆయన ఈసా యేసుక్రీస్తులాగా ఆకాశానికి లేపుకోబడ్డారని కొందరు ఖురాన్ వ్యాఖ్యాతులు భావించారు. కానీ ఖురాన్లో వాడబడిన పద ప్రయోగాన్ని బట్టి ఈ అర్థం స్ఫురించదు. ప్రామాణిక హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢీ కావడం లేదు. కాబట్టి ఉన్నత స్థానానికి లేపడం అంటే ప్రవక్త పదవి ద్వారా దేవుడు ఆయనకు ఉన్నత స్థానం ప్రసాదించాడని భావించడం సమంజసంగా ఉంటుంది. ఆయత్ నంబర్ 58. أولئك الذين أنعم الله عليهم من النبيين من
ذرية آدم وممن حملنا مع نوح ومن ذرية إبراهيم وإسرائيل وممن هدينا واجتبينا إذا تتلى عليهم آيات الرحمن خروا سجدا وبكيا. ఆయత్ నంబర్ 58. అల్లాహ్ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు. వారు ఆదాం సంతతికి చెందినవారు. నూహుతో పాటు మేము ఓడలోనికి ఎక్కించిన వారి వంశీయులు ఇబ్రహీం అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన దేవుని వచనాలు పారాయణం చేయబడినప్పటికీ వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు. వ్యాఖ్యానం 54. దైవ వచనాలను విన్నప్పుడు భక్తితో కళ్ళు చెమర్చడం, విలపిస్తూ సజ్దాలో పడిపోవడం సజ్జనులైన దైవదాసుల ముఖ్య లక్షణం. ఖురాన్ పారాయణ క్రమంలో సజ్దా ఆయతులు వస్తే పఠనానంతరం అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి ఈ విధంగా ప్రార్థించడం మస్నూన్ సాంప్రదాయం. సజద వజహ లిల్లజీ కలకహు వ సవ్వరహు వ సఖ సంఅహు వ బసరహు బి ఔలిహి వ ఖువ్వతిహి. అబూ దావుద్, తిర్మిజీ, నసాయి, మిష్కాత్ ఆధారంగా మరికొన్ని ఉల్లేఖనాల్లో ఫతబారకల్లాహు అహస్సునుల్ ఖాలిఖీన్ అనే వాక్యం అదనంగా ఉంది. ఔనుల్ మాబూద్ 1/533. ఆయత్ నంబర్ 59. فخلف من بعدهم خلف أضاعوا الصلاة واتبعوا الشهوات فسوف يلقون غيا. ఆయత్ నంబర్ 59. ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు. వ్యాఖ్యానం 55. దైవానుగ్రహం పొందిన దైవదాసులను గురించిన ప్రస్తావించిన తరువాత తద్భిన్నంగా ప్రవర్తించిన అసమర్థులు, అయోగ్యుల ప్రస్తావన చేయబడింది. వారు దైవవాక్యాల పట్ల అశ్రద్ధ వహించారు, నమాజులను వృధా చేశారు. అంటే నమాజులను త్రోసిపుచ్చారు, లేదా నమాజులను వేళకు చేయలేదు, లేదా నమాజులను తమకిష్టం వచ్చినట్లు కుదించారు, లేదా తమకు తోచినట్లుగా నమాజు చేశారు, నియమబద్ధంగా చేయలేదు. ఇదంతా నమాజులను వృధా చేయడం కిందకే వస్తుంది. నమాజులతో ఈ విధంగా చెలగాటమాడిన వారు పాపాత్ములుగా పరిగణించబడతారని ఈ ఆయతును బట్టి విదితమవుతుంది. గయ్య అంటే వినాశం, దుర్గతి అని అర్థం, లేదా గయ్య నరకములోని ఒక గుండం కూడా కావచ్చు. ఆయత్ నంబర్ 60. إلا من تاب وآمن وعمل صالحا فأولئك يدخلون الجنة ولا يظلمون شيئا. ఆయత్ నంబర్ 60. కానీ పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు మాత్రం నష్టపోరు. వారు స్వర్గములో ప్రవేశిస్తారు, వారికి రవ్వంత కూడా అన్యాయం జరగదు. వ్యాఖ్యానం 56. మనోవాంఛలకు బానిసలై నమాజుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారు తమ తప్పును తెలుసుకుని దైవ సన్నిధిలో క్షమాపణ వేడుకుంటే, ఇక మీదట సత్కార్యాలు చేస్తూ ఉంటే అలాంటి వారు క్షమించబడతారు, వారు స్వర్గానికి అర్హులవుతారు. ఆయత్ నంబర్ 61. جنات عدن التي وعد الرحمن جنات عدن التي وعد الرحمن عباده بالغيب إنه كان وعده مأتيا. ఆయత్ నంబర్ 61. అగోచరాలైన శాశ్వత స్వర్గ వనాలలోకి వారు ప్రవేశిస్తారు. వాటిని గురించి కరుణామయుడు అయిన అల్లాహ్ తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరడం తథ్యం. వ్యాఖ్యానం 57. ఇది వారి దృఢ విశ్వాసానికి ప్రతీక. వారు స్వర్గాన్ని ఎన్నడూ చూడలేదు, కానీ అల్లాహ్ చేసిన వాగ్దానం ఆధారంగా వారు ఆ స్వర్గలోకం పొందే తపనలో విశ్వసించారు, మంచి పనులు
చేశారు. ఆయత్ నంబర్ 62. لا يسمعون فيها لغوا إلا سلاما ولهم رزقهم فيها بكرة وعشيا. ఆయత్ నంబర్ 62. అక్కడ వారు సలాం తప్ప వ్యర్థమైన మాటలేవి వినరు. వారి కోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది. వ్యాఖ్యానం 58. స్వర్గములో ఎటు చూసినా దైవదూతలు వారికి సలాం చేస్తూ ఉంటారు. స్వర్గవాసులు కూడా ఒండొకరికి సలాం చేస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వ్యాఖ్యానం 59. ఈ వచనంపై వ్యాఖ్యానిస్తూ ఇమాం అహ్మద్ ఇలా అన్నారు: స్వర్గములో పగలు రేయి అనేవి ఉండవు, ఎటు చూసినా వెలుగు ఎరజిమ్ముతూ ఉంటుంది. హదీస్ ప్రకారం స్వర్గములో ప్రవేశించే మొదటి వర్గం వారి ముఖాలు పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ వారికి ఉమ్మి, చీముడు వంటివి రావు. మలమూత్ర విసర్జన వంటివి ఉండవు. వారి పాత్రలు, దువ్వెనలు బంగారంతో చేయబడినవై ఉంటాయి. వారి సుగంధ చెక్కలు గుబాళిస్తూ ఉంటాయి. వారికి పట్టే చెమట కస్తూరి వాసన కలిగి ఉంటుంది. ప్రతి స్వర్గవాసికి 2 భార్యలుంటారు. వారి పిక్కల ఎముకల లోపలి భాగం సైతం కానవచ్చేంత స్వచ్ఛంగా అందంగా ఉంటాయి. వారి మధ్య విద్వేషము, విభేదాలు ఉండవు. వారి హృదయాలు ఒకే హృదయంలా ఉంటాయి. వారు ఉదయం సాయంత్రం దైవ స్తోత్రం చేస్తూ ఉంటారు. సహీ బుఖారీ, బదవుల్ ఖల్క్, ముస్లిం, కితాబుల్ జన్నాహ్. ఆయత్ నంబర్ 63. تلك الجنة التي نورث من عبادنا من كان تقيا. ఆయత్ నంబర్ 63. మేము మా దాసులలో భయభక్తులు కలిగి ఉండేవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే. وما نتنزل إلا بأمر ربك له ما بين أيدينا وما خلفنا وما بين ذلك وما كان ربك نسيا. ఆయత్ నంబర్ 64. నీ ప్రభు ఆజ్ఞ లేకుండా దైవదూతలమైన మేము దిగి రాలేం. మాకు ముందు వెనుక వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభు మరిచిపోయేవాడు కాడు. వ్యాఖ్యానం 60. తన దగ్గరకు వీలైనంత తొందరగా వస్తూ ఉంటే బాగుంటుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం ముందు అభిప్రాయపడ్డారు. దానికి సమాధానంగా ఈ ఆయత్ అవతరించింది. సహీ బుఖారీ, మరియం సూరా వ్యాఖ్యానం. ఆయత్ నంబర్ 65. رب السماوات والأرض وما بينهما فاعبده واصطبر لعبادته هل تعلم له سميا. ఆయత్ నంబర్ 65. ఆకాశాలకు భూమికి వాటి మధ్యనున్న సమస్తానికి ప్రభు ఆయనే కనుక నువ్వు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంత వరకు ఆయన పేరు గలవాడు ఎవడైనా ఉన్నాడా? వ్యాఖ్యానం 61. అల్లాహను పోలినవాడు గాని ఆయనతో సరితూగేవాడు గాని ఎవడూ లేనే లేడు. అటువంటప్పుడు ఆరాధనలో కూడా ఆయనకు సాటి కల్పించవలసిన పని లేదు. ఆయత్ నంబర్ 66. ويقول الإنسان أإذا ما مت لسوف أخرج حيا. ఆయత్ నంబర్ 66. ఏమిటి, నేను చచ్చిన తరువాత మళ్ళీ బ్రతికించి బయటికి తీయబడతానా అని మనిషి అంటున్నాడు. వ్యాఖ్యానం 62. తాను మరణించి మట్టిలో కలిసిపోయిన తరువాత తన ఎముకలు కుళ్ళి కుసించిపోయిన తరువాత తాను ఇంకోసారి బ్రతికించబడటం ఎలా సంభవం అన్నది మనిషి ఆలోచన. వ్యాఖ్యానం 63. ఇక్కడ మనిషి అంటే మరణాంతర జీవితాన్ని తిరస్కరించే అవిశ్వాసి అని భావం. ఆయత్ నంబర్ 67. أولا يذكر الإنسان أنا خلقناه من قبل ولم يك شيئا. ఆయత్ నంబర్ 67. ఇంతకు ముందు అతనికంటూ ఒక అస్తిత్వం లేనప్పుడు మేమతన్ని సృష్టించామన్న సంగతి ఈ మనిషికి జ్ఞాపకం లేదా? వ్యాఖ్యానం 64. తొలిసారి అతన్ని పుట్టించినప్పుడు అసలు అతను ఉనికి అన్నదే లేదు. రూపురేఖలు అంతకన్నా లేవు. ఏమీ లేని అతనికి మేము నిండు మనిషిగా నిలబెట్టినప్పుడు
మరణించిన తర్వాత అతన్ని తిరిగి లేపి నిలబెట్టడంలో వింతేముంది? ఈ మనిషి ఎంతటి అవివేకి! తన్ను తాను మర్చిపోతున్నాడు. తన్ను తాను మర్చిపోతున్నందువల్లే అతను తన సృష్టికర్తను కూడా మర్చిపోతున్నాడు. ఆయత్ నెంబర్ 68. فوربك لنحشرنهم والشياطين فوربك لنحشرنهم والشياطين ثم لنحضرنهم حول جهنم جثيا. ఆయత్ నెంబర్ 68. నీ ప్రభు సాక్షి, నిశ్చయముగా మేము వాళ్లతో పాటు శైతాన్లను కూడా పోగు చేసి నరకం చుట్టూ వారిని మోకాళ్ల మీద పడి ఉన్న స్థితిలో హాజరుపరుస్తాము. వ్యాఖ్యానం 65. మూలములో జిసియన్ అని ఉంది. జాసిన్ అనే పదానికి బహువచనం. మోకాళ్ల ఆధారంగా కింద పడేవాడిని జాసిన్ అంటారు. మనిసారి సృష్టించబడినప్పుడు మేము వీళ్ళనే కాకుండా వీళ్ళ సోదరులైన శైతాన్లు కూడా మోకాళ్ళ మీద పడేసి ఈడుస్తాం. హదీసే కుదిసీలో ఈ విధంగా ఉంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఆదం పుత్రుడు నన్ను ధిక్కరిస్తాడు. వాస్తవానికి అలా ధిక్కరించే అర్హత అతనికి లేనే లేదు. ఆదం పుత్రుడు నాకు బాధ కలిగిస్తాడు. వాస్తవానికి ఇది అతనికి ఏమాత్రమూ శోభనివ్వదు. అతడు నా పట్ల అవలంబించే ధిక్కార వైఖరి ఏమిటంటే, అల్లాహ్ నన్ను తొలిసారి పుట్టించినట్లుగా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ బ్రతికించడు అని అతను అంటాడు. నిజానికి తొలిసారి సృష్టించడం మరిసారి సృష్టి కన్నా చాలా సులభతరం. ఏమీ కాదు, కష్టతరం అని అనుకుంటే అది తొలిసారి సృష్టించడమే. అతడు నాకు బాధ కలిగించే తీరు ఎలా ఉంటుందంటే, నాకు సంతానం ఉందని అతను అంటాడు. నిజానికి నేను ఒక్కన్నే, అక్కర లేనివాణ్ణి. నేనెవరినీ కనలేదు, నేనెవరికీ సంతానము కూడా కాను. నాకు సరిసమానులు, సరిపోలిన వారు ఎవరూ లేరు. సహీ బుఖారీ ఇఖ్లాస్ సూరా వ్యాఖ్యానం. ఆయత్ నెంబర్ 69. ثم لننزعن من كل شيعة أيهم أشد على الرحمن عتيا. ఆయత్ నెంబర్ 69. ఆ తరువాత కరుణామయుడైన అల్లాహ్ పట్ల ఎక్కువగా అహంకారంతో విర్రవేగే వారిని మేము ఒక్కో వర్గం నుంచి వేరుపరుస్తాము. వ్యాఖ్యానం 66. అరబీ మూలంలో ఇతీయ అని ఉంది. ఇది ఆతిన్కు బహువచనం. కరుడుగట్టిన పొగరబోతని ఆతిన్ అంటారు. ఒక్కో వర్గంలో తలబిరుసులను, పొగరబోతు నాయకులను మేము ఏరి వారిని వేరుగా నిలబెడతాం. ఆ తరువాత వారందరినీ కట్టగట్టి నరకంలో విసిరివేస్తాం. ఎందుకంటే ఈ తిరస్కారాగ్రేసురులు ఇతరుల కన్నా ముందు నరకాగ్నికి ఆహుతి కావలసిన వారు. వీళ్ల మూలంగానే అనేకులు సన్మార్గం తప్పారు. ఆయత్ నెంబర్ 70. ثم لنحن أعلم بالذين هم أولى بها صليا. ఆయత్ నెంబర్ 70. ఇంకా నరకంలోకి త్రోయబడడానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు. వ్యాఖ్యానం 67. ఎవరు నరకానికి ఆహుతి కావలసిన వారో, ఎవరు ఎంత కఠిన శిక్షకు పాత్రలో మాకు బాగా తెలుసు. లైక్, కామెంట్, షేర్